హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఓడిఎమ్మ ఛాలెంజ్. సో గైస్, మనకైతే వచ్చిన కామెంట్ నుంచి మనం పిక్ చేసుకున్నాం. వియర్డ్ కాంబినేషన్స్ లో మనకి పానీపూరి విత్ సాఫ్ట్ డ్రింక్స్. సో అదే ఇప్పుడు ట్రై చేస్తున్నాం. రెడీ ఉన్నా? యా ఓకే. సో మాకైతే చాలా ఫస్ట్ భయం వేస్తుంది ఏమవుతుందని. పానీపూరిలో ఇప్పుడు చాట్ బటన్ వేసుకుని నెక్స్ట్ సాఫ్ట్ డ్రింక్స్ ఒక 6 టైప్స్ అయితే మేము తీసుకొచ్చాం. థమ్స్ అప్, స్ప్రైట్, లిమ్కా, హ్యాపీ ఫిజ్ ఒకటి, ఆర్థోస్, ఇంకోటి పల్పి ఆరెంజ్. ఆర్థోస్. నీకు ఇంట్లో ఏదైతే ట్రై చేయాలి? ఏ ఫ్లేవర్? సో మనం రెగ్యులర్ గా ఫస్ట్ ఏం తాగుతాం? థమ్స్ అప్ లేదంటే స్ప్రైట్ కానీ. థమ్స్ అప్ ట్రై చేద్దాం. నాకు ఎందుకు హ్యాపీ ఫిజ్ అది ఎలా ఉంటుంది అనిపిస్తుంది. మోడల్స్ ఫ్యాన్స్ రేపు మార్నింగ్. సో ఓకే, స్టార్ట్ చేద్దామా? యా ఫస్ట్ నువ్వే స్టార్ట్. ఫస్ట్ నువ్వే స్టార్ట్. ఛాలెంజ్ ఎలా ఉండాలంటే ఓడియమ్మకి ఓడియమ్మ అనిపించాలి. గైస్ థమ్స్ అప్. ఎక్కువ షేక్ పొంగిపోతే ఓ సారీ అదే తీసుకో. పానీపూరి ముందు ఓపెన్ చేయాలి. సో మన వంశీ ట్రై చేస్తున్నాడు ఇప్పుడు. లవర్ బాయ్ వంశీ రిమోట్ ఆలి. గైస్ చాలు కొంచెం, ఎందుకంటే ఇవి మిక్స్ అవ్వడానికి. సో చూడండి, మీరే మళ్ళీ ఫ్రాంక్ చేస్తున్నాం అనుకుంటారు. రాత్రి రివ్యూ చెప్పు. ఉన్నా పోయా? ఫైవ్ రేటింగ్ ఎంత ఇస్తావు? ఎంత? 2. 5 అయితే మనం 2 ఇచ్చాడు. సో ఇప్పుడు నేను ట్రై చేస్తా. సాంబార్ పునుగులా ఉంది. సాంబార్ దానికి మన బెల్లవన్ సెంటర్ తెలుసు కదా, అందరికీ ఫేమస్ అయినా. ఎందుకంటే తను ఎవరో కాదు, నా ఫ్రెండే. గుడ్. వావ్ వావ్, అక్కడే వేగలుతుందా? గైస్ వచ్చిందా నీకు ఇది? ఎవరండి? గో. నా రేటింగ్ 1. బాలా గో. థమ్స్ అప్ అయిపోయింది, బాగాలేదు. గో. నెక్స్ట్ స్ప్రైట్ ట్రై చేద్దాం. వద్దని నాకు తెలుసు. బతికుంటా ఉంటుందా? గైస్ టైం ఎంత ఉంది తెలుసా? 4 అవుతుంది. ఎవడు అడిగాడు రా నిన్ను? సో ఈ టైంలో Sprite. మనకు ఈ ఫ్యూచర్ నాకు అర్థమైపోతుంది. ఈ ఫ్యూచర్ నాకు కనబడిపోతుందన్నయ్య. ఈడుకునే 1 ఎంత ట్రై చేయి. యా గైస్, మన దుర్గేష్ గారు 1 రేటింగ్ ఇచ్చారు. ఓ సారీ బటానీ మీకోసం నేను స్ప్రైట్ తాగలేను కదా, కొంచెం బటానీ కొట్టుకుంటాం. బట్ సాయి సింధు బాగుంది. ఇది వద్దు. ఎవరైనా ట్రై చేస్తారా? వద్దు, నాకే బతకొద్దు. నేను నీకు వెనకాలంటాను, ఫుల్ సపోర్ట్ ఇస్తాను. ఈయన 1 రేటింగ్ ఇచ్చారు, మీరు ఎలా ఉంటుందో ఏంటో తాగితే. చేస్ గైస్, మీరు లేరు కాబట్టి చేస్ చెప్పాను, ఓకేనా? యా ఇట్స్ గుడ్. గుడ్డా రే, ఏమేసినా నువ్వు? వావ్. ఏంట్రా ఎంతతో రేటింగ్? 5కి 3 అవుట్ ఆఫ్ 3 గైస్. సరిపోయి. సో అది ఎలా ఉందంటే, మనం చిల్లుగారు తింటాం కదా, సో ఆ టేస్ట్ వచ్చింది.
యా చిల్లి గారు ఏంట్రా? చిల్లి గారు అంటే రౌండ్ ఉంటుంది హోల్. ఒరేయ్ వాడు అరే ఆంటీ కూడా ఆ పొలికి ఏంట్రా? ఇందాకేమో ఫస్ట్ తిని సాంబార్ కూడా అప్పుడేమో చిల్లి గారు అంటున్నావు. ఇది వెరీ బాగుంది టేస్ట్. యాస్ మీకు నచ్చింది కదా నా తెలుసు. యాస్ నెక్స్ట్ లిమ్కా ట్రై చేయి. లింకా గైస్ మన ఇలాంటి ఫ్లూయిడ్స్ కాబట్టి ఇవి జస్ట్ ఇందులో వాటర్ డంప్ చేసినప్పుడు కింద పడిపోతాం. సో ఇలా బొక్కలు నేరుగా చేసుకోవాలి. సమస్య ఏంటి మమ్మీ ఎవడీడు చేసుకో కొంచెం. గాయస్ మీకోసం ఫ్లాష్ బ్యాక్. ఈ టైంలో ఫ్లాష్ బ్యాక్ వస్తే వాళ్ళు ఏదో తేడాగా ఉందేంటి దీనికి ఏమంటా? రేట్ ఏమి ఇవ్వలేము గైస్. అది ఎలా ఉంది తెలిసిందే కదా మనకి. లిమ్కా అనేది ఎలా ఉంటుందో చెప్పు 5కి రేటింగ్ చెప్పు. అవుట్ ఆఫ్ 0. అరే నువ్వే జీరో ఇచ్చి ఉంటావు ఎలా ఉంటుందో ఇప్పుడు చూడు. పలుకుల్లో క్యాష్ అయ్యి వావ్ బెటర్. నాకు తెలిసి పానీపూరి మీద వెరతొచ్చేది నేను. గైస్ మనోడు చూసారా లిమ్కా రింగుల జుట్టు చూసి పడిపోయానే. వావ్ వస్తు హౌ మచ్ యు రేట్? నేను జీరోనే తింది. ఇది అసలు ట్రై చేయొద్దు బాబు. 0. ఓ గ్యాస్ ఇంకా 3 ఉన్నాయి. సో ఏంటో రెగ్యులర్ లో ఉన్నాయి ఎలా ఉన్నాయి. సో ఎప్పుడు తాగలేని మన అప్పీ ఫిజ్, ఆప్టోస్ గ్రేప్స్, పల్పి ఆరెంజ్ ఎలా ఉంటాయో. సో నెక్స్ట్ ఏం ట్రై చేద్దాం? ఆర్థోస్ గ్రేప్. వావ్ మన రాజమండ్రి ఫేమస్ అయిన ఆర్ట్ హౌస్ ఎక్కడ తెలుసు కదా, దివాన్ చెరువు. ఇంకా అంతకుమించి తెలియదు కానీ ఆర్ట్ హౌస్ మామూలు నార్మల్గా తాగిన వాళ్ళకి చాలా బాగుంటుంది. నాకు చాలా ఇష్టం ఆర్థోస్ యాపిల్ ఫిజ్ నాకు ఫేవరెట్. కానీ ఆర్ట్ హౌస్ బాగోదు బ్రో. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే. థ్యాంక్ యూ సార్. నాకు చాలా ఇష్టం గ్రేప్ ఆర్థోస్. కానీ ఎలా తింటే ఎలా ఉంటుందో బయట. అరకు తెలుసా? అరకు కాదు అరకు ఉంటది. బో ఇది కూడా వర్స్ట్. నువ్వు కాదు చెప్పాల్సింది నేను. ఆర్థోస్ అంటే ఇష్టం కదా, ఇది దెబ్బతో అది కూడా వెళ్తొచ్చేది కాబట్టి ఇలాగా. శబాష్ బేటా. అరే టిష్యూస్ గైస్ అప్పుడే మనోడు రోజు మన దగ్గర వీడియోస్ చేసినప్పుడు నేను పడిపోయాడు. సో ఈరోజు మనోడు టిష్యూ అంటున్నాడు అంటే నాకు అన్ని చిల్లి ఉన్నాయి, మనోడికి చిల్లి లేదు. నీకేం వచ్చి నాకు అర్థం కావట్లేదు. ఓ దీనికి ఏమంటావు? రేటింగ్ పడుతుంది 0. యాక్చువల్లీ చెప్పాలంటే చిన్నప్పుడు మా మమ్మీ దీనికి చెప్తారా? టానిక్ తెలుసు కదా. సో అది మన కడుపు నొప్పి వచ్చినప్పుడు ఏమైనా నోట్లో ఎలా పోసేసేవారు, ఎలా నోట్లో పోసే కానీ మనం బాడీ అంతా అని వచ్చేది. సో అట్లా ఉంది. సో బాగాలేదని చెప్పలేం. ఓకే రేటింగ్ 1. బాగాలేదని చెప్పలేము కానీ ట్రై చేయొచ్చండి. ట్రై చేయొచ్చు గైస్ వద్దు, అస్సలు ట్రై చేయొద్దు. వర్స్ట్. అంటే నా మాటలు నమ్మరా? సో ఓకే నిన్ను నేను నమ్మను బ్రో. నెక్స్ట్ ఏంటి? గైస్ పల్పి ఆరెంజ్ ఇస్ గుడ్ థింగ్. అరే నాకు పల్పి ఆరెంజ్ తోటి
ట్రై చేయాలి ఫస్ట్ నుంచి ఆత్మహత్య ఉందా లాస్ట్ ట్రై చేయాలి. అప్పి ఫ్రీజ్ ఇది చాలా సార్లు ఆడింది. అప్పి అని వచ్చింది, ఇది వరకు అప్పి అని కాదు దాన్ని. బిగ్ ఫ్రీజ్ బిగ్ ఫ్రీజ్ కాదు, స్టార్టింగ్ వచ్చింది ఫ్రిజ్ అని ఉండేది, ఓన్లీ ఫస్ట్ అని ఉండేది. అదే ఇదే ఫస్ట్ హ్యాపీ ఫ్రీజ్ మళ్ళీ రీలాంచ్ చేయండి. కానీ వైన్ టైప్ లో ఉండదు, బియర్ టైప్ లో. మనం ఎప్పుడు టేస్ట్ చేయలేదు కానీ ఇవన్నీ సోడా, అది మాత్రం స్వీట్ కదా, లాస్ట్ ట్రై చేద్దాం. గైస్ ఈ కాకుండా మనకి ఆల్ఫా గురించి ఏమవుతా కిందకెళ్ళదు మా మమ్మీ చెక్కేస్తారు. వావ్ ఏమంటారు దుర్గేష్ గారు? ఇది మరీ అంత వర్స్ట్గా ఏం లేదు, పర్లా. దీని 2 ఇవ్వచ్చు, 2 గైస్. దీని రేట్ ఇది లైట్ ఫ్లేవర్ కదా, సో దాని గురించి మీరు బాగున్నట్టు అంటే. సో నేను ట్రై చేస్తా. చూడండి గైస్, అన్ని మొక్కలు ఉన్నాయి, మొక్కలు. రేపు పొద్దున్న బాగానే ఉంటావా? చెప్పాను కదా, ఇది మోటార్ సార్, ఇది ఫ్యాన్ సార్. బ్యాటరీ సార్, మోటార్ సార్, బ్యాటరీ మోటార్ పెడితే ఎసే రేటింగ్ చెప్పు. అవుట్ ఆఫ్ 4. 4. యా. దీనికి ఏం గుర్తురా కదా, చిన్నప్పుడు విషయాలు కానీ టిఫిన్ కానీ. అట్లా నేను ఇది రెగ్యులర్గా ఎప్పుడు చిన్నప్పుడు పట్టించే ఉండేవారు కదా. సో ఫ్రిడ్జ్ కోసం ఏడ్చేవాళ్ళు, మీ తర్వాత మజా గురించి ఏడ్చేవాళ్ళు. సో అట్లానే ఇది కూడా. నువ్వు అన్నిటికీ పెడతావు. ఎస్, పెళ్లి కావాలి. గైస్ లాస్ట్ అండ్ ఫైనల్ హ్యాపీ పల్పి ఆరెంజ్. హ్యాపీ బర్త్డేనా? సరే సరే గైస్ గుంజలది మరి ఎట్లా? వావ్, బాలే బాబు కొంచెంసేపు. అబ్బో ఇలా ఇలా అది కాదు. అర్జెంట్ అంటే అర్జెంట్ అంటే పల్పి ఆరెంజ్ కదా. పల్పి అరేంజ్. అవునా? యా, ఇట్ ఇస్ గుడ్ థింగ్. ముగ్గులో ఏముందో కళ్ళల్లో తెలుస్తుంది. వావ్, శివాజీ శివాజీ ఎవరన్నా ఆ బఠానీ గాడు ఆ స్వీట్ 2 కలిపి కొట్టారు. గైస్ బడా రేటింగ్ 1. నేను మ్యాక్సిమం అన్నిటి 1 ఇచ్చినట్టున్నా, నాకు ఏ నచ్చలా. కొద్దిగా పర్లేదు కానీ దాన్ని 2 ఇచ్చా. దీనికి అప్పేయాలి. హ్యాపీ బిస్కెట్. యా గాయస్, వీడియో ఆఫ్ అవగానే డ్రింక్ తో కొట్టిన తర్వాత సాగుటేది ఇంకా పానీపూరి కిరాక్ ఉంది. సో ఇది ఎక్కడ తెచ్చాను నేను చెప్తాను మీకు. గోపనపాలెం తెలుసా? గోపనపాలెంలో సో ఇక్కడ నూడిల్స్ పక్కన బండి పక్కన ఉంటుంది, అది నేను బయోలో మెన్షన్ చేస్తాను, చూడండి. పానీపూరి బండి అంటే ఆహా, లెమన్ వాసన వస్తుంది. సో లోపలికి వెళ్ళిన తర్వాత కానీ చెప్పండి. అదే బాబు, అది మరీ అది వర్చుకుంటున్నాను. గైస్ ఇది పల్పి కదా, సో దాన్ని ఏమైంది ఆరెంజ్ అంటారు. సో తింటుంటే ఆరెంజ్ లా లేదు, మ్యాంగోలో ఉంది. మ్యాంగో ఫారెస్ట్. అరే ఎటు నుంచి ఎక్కడికి వెళ్ళారు నువ్వు? పల్పి నుంచి మ్యాంగోకి వెళ్ళి మ్యాంగో నుంచి మ్యాంగో ఫారెస్ట్కి వెళ్ళావు. పడకపోతే
ఎలా అయితే ఈరోజు మనం వీడియో కంటెంట్ కాదుగా ఏదైనా సరే మంచిగా చేసుకున్నాం. సో ఈ వీడియోతో ఇప్పుడుతో బాయ్. గ్యాస్ మీరు ఇక్కడి వరకు చూసారంటే వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాం. ఇలాంటి మేము ఇంకా ట్రై చేస్తాం. మీకేమన్నా కొత్తగా ఛాలెంజెస్ ఏమన్నా వీడియో కాంబినేషన్స్ కానీ లైక్ ఏ ఛాలెంజ్ అయినా పర్లేదు, మీరు కామెంట్ చేయండి. సో మేము అందులో ఒకటి పిక్ చేసుకుని మేము వీడియోస్ చేస్తూ ఉంటాము. ఒకవేళ మీలో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలి మాతో పాటు ఛాలెంజ్ అనుకుంటే మాకు పిన్ చేయండి లేదా కామెంట్ చేయండి. సో నెక్స్ట్ టైం వీడియోస్ మనం కలిసి చేద్దాం. ఓకేనా? ఓకే గైస్, టేక్ కేర్, బాయ్. అంటే బాయ్. వీడియోని లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. ఓడిఎమ్మ ఛాలెంజ్ నిజంగా ఈ కాంబినేషన్ అయితే ఓడిఎమ్మ లాగా ఉంది. నాకైతే చాలా నచ్చింది. సో వీడి మనిషి కాదు. సో ఇన్ని డేస్ కి నాకు పర్ఫెక్ట్ గా నచ్చిందంటే ఇది ఒక ఛాలెంజ్ అనమాట. ఈ త్రీ వీడియోస్ లో మోస్ట్ ఎలిజిబుల్ గా నచ్చింది అయితే ఇది ఒకటే. నాకు వరస్ట్ ఇదే. వరస్ట్ గా ఉంది. ఓకే గాయ్స్, అయితే ఈ ఛాలెంజ్ లో మనం విన్ అయ్యాం. వావ్! అరే విన్నప్పుడు నచ్చింది, నేను అసలు కాంబినేషన్. బై గైస్. ఓకే, టేక్ కేర్, బాయ్.